దాంతోపాటుగా కార్యకర్తలు ఎవరు కూడా ఇటు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఘర్షణ వాతావరణం, ప్రెస్ క్లబ్లో ఘర్షణ వాతావరణం ఉండకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ ఉన్నారు. కౌశిక్, చెప్పండి, కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇంతకుముందే ఈ ప్రెస్ క్లబ్ ముందు నుంచి పిసిసి ప్రెసిడెంట్ వెళ్ళిపోయారు, మంత్రి పొన్నం వెళ్ళిపోయారు, కానీ లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ఏం చేస్తారు? ఎంతసేపు ఉంటారు? మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు స్వయంగా తెలంగాణ మొత్తం వినేటట్టు కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారికి వస్తారా చర్చకి అని సవాల్ విసిరిండ్రు. మరి సవాల్ విసిరితే ఇవాళ కేటీఆర్ గారు వచ్చి కూర్చుండ్రు. మరి ఎక్కడికి పోయిండు రేవంత్ రెడ్డి? ఆయన్నే సవాల్ విసిరిండు. ఆయన సవాల్ని మేము స్వీకరించినాము. పదే హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి సవాల్ విసురుతా ఉన్నారు. కేటీఆర్ గారి పేరు ఆయన్నే చెప్పిండు కాబట్టి ఇలా కేటీఆర్ గారు ఆయన సవాల్ని స్వీకరించిండు. కేటీఆర్ గారు స్వీకరించి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఎక్కడికి పోయిర్రు అంటే ఇలా క్లియర్గా ఏం కనబడుతుందంటే ఇలా ఖచ్చితంగా ఆంధ్రాకి తెలంగాణ నీళ్లు ఇచ్చిపెడుతుండు రేవంత్ రెడ్డి. ఇలా వాళ్ళకి బంకచర్లకి పర్మిషన్ ఇస్తుండు అనేది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రమ్మంటుంది. ఆన్ రికార్డు చర్చిద్దాం అసెంబ్లీలో అంటుంది, ప్రెస్ క్లబ్లో కాదు, ఆన్ రికార్డు అధికారికంగా చర్చిద్దాం అంటుంది. మీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కి ఎందుకు లేఖ రాయట్లేదు, అసెంబ్లీ పెట్టండి దీనిపైన అని? రాకేష్ గారు మీకు గుర్తుంటుంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళ ఇరిగేషన్ అది మీటింగ్ పెట్టినప్పుడు మా పార్టీ పక్షాన నేనే ఆయన సవాల్ని స్వీకరించిన. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆయన సవాల్ని మేము స్వీకరించినాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వీకరించి మీకు దమ్ముంటే పోయిన సోమవారం రోజే అసెంబ్లీ పెట్టండి, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను మీ సవాల్ని స్వీకరిస్తాను రమ్మని. ఎక్కడికి పోయిండు? ఆ రోజు పారిపోయిండు. ఆ రోజు రాలేదు, ఈరోజు రాలేదు. ఇలా తెలంగాణ ద్రోహి ఎవరంటే అది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అని యావత్ తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు ఏం జరగబోతుంది? ఇప్పుడు ప్రెస్ క్లబ్లో మీరు కూర్చున్నారు, ఎంతసేపు కూర్చుంటారు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చే అవకాశం లేదు, పోలీసులు కూడా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఆ కార్యకర్తలు ఇక్కడ రాకుండా. ఈ రోజు రాకపోతే మళ్ళీ ఇంకొక డేట్ ఫిక్స్ చేస్తారా, లేకపోతే అసెంబ్లీలో చర్చకు సిద్ధమా మీరు? ఇవాళ చెప్తా ఉన్నాడు, ఇవాళనే పారిపోయిండు. అసెంబ్లీ కూడా మేము సవాలు స్వీకరించిన తర్వాత అది పారిపోయిండు. ఇలా చేతగాని దద్దమ్మ ఎవరంటే అది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అసెంబ్లీ పెడితే నీకు దమ్ము ధైర్యం ఉంటే డేట్ టైం పెట్టు, నీకు ఇక్కడ రానికే భయం అవుతుంది, ప్రజలు నిన్ను అంతరాని భయం అవుతుంది. హైడ్రాకు సంబంధించిన కులగొట్టిన ప్రజలందరికీ వచ్చి నిన్ను తంతరు, పబ్లిక్లో వచ్చి కూర్చుంటే భయం అవుతుంది అని అంటే ఫుల్లీ సెక్యూర్డ్ ప్లేస్ ఉన్న అసెంబ్లీలో కూడా చర్చ పెడతామంటే నేను మళ్ళీ చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నీ సవాల్ని స్వీకరిస్తున్నాం. దమ్ముంటే మళ్ళీ ఇవాళ రాకపోతే ఓడిపోయినమైతే మళ్ళీ అసెంబ్లీ పెట్టు, మళ్ళీ కూడా వస్తాం మేము. ఇది ఇక్కడికి రాకపోతే కాంగ్రెస్ నేతలు ఎవరు ఇక్కడికి రాకపోతే రేవంత్ రెడ్డి ఎలాగో ఇక్కడ అవైలబుల్గా లేరు, ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మంత్రులు వాళ్ళకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా వస్తే మీ చర్చించడానికి సిద్ధంగా ఉంటే కొద్దిసేపు వెయిట్ చేస్తాం. లేదంటే అసెంబ్లీ పెడితే అసెంబ్లీలో చర్చకు సిద్ధం, లేదంటే ఇంకెక్కడైనా వాళ్ళు ప్లేస్ డిసైడ్ చేసి డేట్ డిసైడ్ చేస్తే అక్కడ మేము సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా కేటీఆర్ కూర్చొని ఉన్నారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమంటూ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. టైం అయితే ప్రస్తుతం 11:28 అవుతుంది. 1 o'clock వరకు వెయిట్ చేయనున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. 1 o'clock వరకు వెయిట్ చేసి 1 గంట తర్వాత ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రాలేదు, మేము వాళ్ళ కోసం ఏర్పాట్లు చేసాం, వాళ్ళ కోసం ఇక్కడ కుర్చీలేసి పెట్టాం, ప్రెస్ క్లబ్ని బుక్ చేసి పెట్టాం, చర్చకు అన్ని రకాలుగా ఏర్పాటు చేసినా రాలేదు అంటూ చెప్పి ప్రెస్ మీట్లో చెప్పి వెళ్ళిపోతారు. ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైతును రాజుగా చేసింది ఎవరు, ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాల్, చర్చకు రావాలి అంటూ ఒక ఫ్లెక్సీని కూడా అక్కడ షో చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీని కూడా మనం చూడొచ్చు. కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు ఎవరైనా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసినా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, వచ్చేటువంటి కాంగ్రెస్ నేతలకు కొంత ఘర్షణ ఏర్పడుతుంది. ఎందుకంటే మేము రమ్మన్నది ముఖ్యమంత్రినో లేకపోతే మంత్రి స్థాయి వ్యక్తులనో, మీరెందుకు వచ్చారంటూ ఒక ఘర్షణ చెలరేగే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకోసమే పోలీసులు అయితే అటువైపు నుంచి ఇటువైపు నుంచి అటు వెళ్లకుండా గేట్లను క్లోజ్ చేశారు. లోపల ఉన్నటువంటి కార్యకర్తలను బయటికి వెళ్ళనివ్వట్లేదు. దాంతోపాటు బయట ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు వస్తే వాళ్ళని కూడా లోపలికి రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఎంతసేపు ఉంటుంది? ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు రాకుండా పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. సో కాంగ్రెస్ కార్యకర్తలు రానివ్వడం, కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడికి రానిచ్చేటువంటి అవకాశం కనిపిస్తలేదు. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారు, చెప్పండి, ఎంతసేపు కూర్చుంటారు, ఎంతసేపు వెయిట్ చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది కదా. కేటీఆర్ గారు క్లియర్గా చెప్పినారు, ముఖ్యమంత్రి గారు ఎలాగో ఢిల్లీ పోయినారు, వారికి అలవాటు అది, ఎప్పుడు ఛాలెంజ్ విసరడము, పారిపోవడం అని అలవాటు ఉంది. మీ తరపున మీ మంత్రులు ఎవరు వచ్చినా, సంబంధిత
ఉప ముఖ్యమంత్రి వచ్చినా వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా ఎవరు వచ్చినా కూడా మేము డిబేట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎవరిని పంపించినా సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికన్నా మేము పొద్దున్న నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము, ఇంకా కొంచెం వెయిట్ చేస్తాము. ఎవరైనా మా సంబంధిత అధికారులు కానీ సంబంధిత మంత్రితులు వచ్చినా కూడా తప్పకుండా మేము చర్చిస్తాము. ఎందుకంటే ఇది అలవాటు అయిపోయింది. పని చేయకుండా బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఛాలెంజ్లు విసిరి పారిపోవడం పెద్ద తమాషా అయిపోయింది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఆ తమాషాకి మనం ఇవాళ ముగింపు పలకాలి. మనం